I will instruct you, teach you and guide you. నీకు ఉపదేశం చేసి నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను. That is what he will do if you are close to the heart of God. దేవుని హృదయానికి మనం సమీపంగా ఉన్నట్లయితే దేవుడు ఈ పని చేస్తాడు. It is only in that situation you go higher and higher in your spiritual life. నీ యొక్క ఆత్మీయమైన జీవితంలో మరి ఎత్తుగా వెళ్ళాలంటే దేవునికి సమీపంగా ఉండాలి. Now shall we turn to book of Isaiah? మనం ఇప్పుడు యెషయా గ్రంథము యెషయా గ్రంథం వైపుగా మన గమనాన్ని మళ్ళిద్దాము. Chapter 2 verses 2 and 3. రెండవ అధ్యాయము 2వ వచనము 3వ వచనము. All of us should be read together, all of us. అందరం కలిసి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. And it shall come to pass in the last days that the mountain of the Lord's house shall be established in the top of the mountains, and shall be exalted above the hills, and all the nations shall flow unto it. And many people shall go and say, Come ye, let us go up unto the mountain of the Lord, to the house of God of Jacob, and he will teach us of his ways, and we will walk in his path. For out of Zion shall go forth the law and the word of the Lord from Jerusalem. This is the portion that we have for these meetings. ఈ యొక్క ప్రత్యేకమైన కూడికల కొరకు ఈ యొక్క వాక్య భాగం మన కొరకు ఏర్పాటు చేయబడినది. Come ye, let us go unto the top of the mountain. రండి దేవుని యొక్క పర్వతమునకు పైకి మనం వెళ్దాము. That is where the house of God is established in the last days. ఈ యొక్క చివరి దినాలలో ఈ విధంగా దేవుని యొక్క మందిరము ఏర్పాటు చేయబడింది. No doubt we are in these last days. మనము ఏమాత్రం అనుమానం లేదు, అంత్య దినాల్లో మనం ఉన్నాం. House of God is established by faith on the mountain top. విశ్వాసం ద్వారా పర్వత శిఖరాలపైన దేవుని యొక్క మందిరం స్థాపించబడింది. It is on the mountain top he will teach us his ways and we will walk in his paths. దేవుని యొక్క మాట ఆయన యొక్క శిఖరాలపైన మనకు తెలియజేస్తాడు. విశ్వాసం ద్వారా మనం అక్కడ చేరుకోవాల్సిన వారమై ఉన్నాం. See, in the scripture if you read very carefully, దేవుని యొక్క వాక్యంలో మనం ఈ విధంగా there is a lot of importance is given for the heights. దేవుని యొక్క వాక్యంలో ఎత్తైన స్థలాలకు పర్వత శిఖరాలకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది. There is where we are taught of the pinnacles of salvation. రక్షణ ఔన్నత్యాల గురించి మనకు నేర్పబడింది. రక్షణ ఔన్నత్యం గురించి మనకు నేర్పబడింది. Pinnacles of salvation. రక్షణ ఔన్నత్యము. Are we enjoying them? అది నీ యొక్క జీవితంలో అనుభవిస్తున్నావా? Have you gone and appropriated those pinnacles? ఆ యొక్క రక్షణ ఔన్నత్యం గురించి నీ జీవితంలో కలిగి ఉన్నావా? Pinnacles of joy. రక్షణ ఔన్నత్యం యొక్క సంతోషం. రక్షణ ఔన్నత్యం యొక్క సంతోషం. రక్షణ ఔన్నత్యం యొక్క సంతోషం. Pinnacles of peace. రక్షణ ఔన్నత్యం యొక్క సమాధానము. Pinnacles of unity. రక్షణ ఔన్నత్యం యొక్క ఐక్యత. Pinnacles of the idea of the family of God. రక్షణ ఔన్నత్యం యొక్క దేవుని యొక్క మందిరానికి సంబంధించిన ఆలోచన విధానం. We need to understand we are part and parcel of the body of Christ. మనము ఒకటి అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మనము కూడా దేవుని యొక్క మందిరంలో భాగమై ఉన్నాము. Together we should serve the Lord. మనం అందరం కలిసి దేవుని సేవించవలసిన వారమై ఉన్నాం. Together we should walk in the ways of the Lord. దేవుని యొక్క మనం అందరం కలిసి దేవుని యొక్క మార్గంలో నడవవలసిన వారమై ఉన్నాం. Together we meditate the word of God. మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాం. We learn things concerning the Lord Jesus Christ. మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని యేసు ప్రభువారి యొక్క మార్గంలో నడవలసిన వారమై ఉన్నాం. Togetherness is very important. మనం కలిసి ఉండడం అనేది ప్రాముఖ్యమైన విషయం. The Lord would come again. దేవుడు ఈ యొక్క తిరిగి రాబోతున్నాడు. When he would come again, యేసు ప్రభువారు తిరిగి రాబోతున్నాడు. We read in 1 Thessalonians chapter 4 verse 16. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో we will be caught up together. మనం అందరం కలిసి ఎత్తబడే వారుగా ఉన్నాం. కలిసి not individually. కలిసి ఎత్తబడే వారుగా ఉన్నాం. So togetherness should be maintained in our fellowship. మన యొక్క సహవాసంలో కలిసి ఉండడం అనేది మనం మెయింటైన్ చేయాలి. That's why we read here Isaiah chapter 2 verse 3, the relevant portion. Come ye, let us go. రెండవ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనంలో మనం ముందుగా వెళుదాము. Let us go up to the mountain. మనం కలిసి ఆయన యొక్క మందిరానికి వెళ్తాము. That is what in the last days Isaiah is foreseeing. People will tell each other, let us go onto the top of the mountain. చివరి దినాల్లో అంత్య దినాల్లో జరగబోయే దాని గురించి యెషయా ముందుగానే చెప్తున్నాడు. ప్రజలందరూ కలిసి దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నారంటని చెప్తున్నాడు. Mountains are very important in the word of God. పర్వతములు దేవుని యొక్క వాక్యంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. These mountains Lord wants to teach us wonderful lessons. ఆ యొక్క పర్వతముల పైన దేవుడు గంభీరమైన విషయాలు మనకు బోధిస్తాడు. In Noah's time,
నోవా సమయంలో after he was found grace in the sight of God, దేవుని యందు ఆయన కృప పొందిన వాడై he ఉన్నప్పుడు was asked to make an ark for the saving of his house. తన యొక్క కుటుంబాన్ని రక్షణ కొరకై ఒక ఓడను తయారు చేయమంటని చెప్పేసి దేవుడు That account we have in Genesis chapter 6. ఆ యొక్క విషయాలన్నింటినీ ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాము. And then it was not left to him. ఆ విధంగా వదిలిపెట్టి how to make it, what to make, it was not left to him. ఏ విధంగా దాన్ని తయారు చేయాలి, ఎక్కడ దాన్ని తయారు చేయాలి అనే విషయాలు తనకు ఆ విధంగా చెప్పబడలేదు. Lord himself gave a design. దేవుడే తనకు ఆ యొక్క రూపాన్ని అంతటిని తెలియజేశాడు. With what material you have to do it, ఏమేమి తనలో ఆ యొక్క మెటీరియల్ ఉపయోగించాలి, what are the dimensions he should maintain, ఆ కొలత ఏ విధంగా ఉండాలి, where the windows and the doors, everything he told. ఎక్కడ దానికి తలుపులు ఉండాలి, ఎక్కడ దానికి కిటికీలు ఉండాలి అనేది విషయాలన్నిటిని కూడా దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. That's how we find whenever there is something to be built up for the Lord, there is a pattern involved. ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలో మనం ఏమైనా చేయాలనుకున్నప్పుడు దేవునికి ఒక నమూనా అంటూ ఉంది. That pattern is not according to the whims and fancies of the man, but God gives the pattern. God gives the pattern. మనిషి దగ్గర ఆ యొక్క ప్రణాళిక లేదు కానీ దేవుని దగ్గర ప్రణాళిక ఉంది. దేవుడు మాత్రం ప్రణాళిక ఇచ్చేవాడు, ఇస్తాడు. దాన్ని ఏమంటారండి? మత్సు. Pattern means మత్సు. That is what is very very important. ఆ యొక్క మత్సును దేవుడు మాత్రమే ఇస్తాడు మనిషి. So God gave pattern to Noah. దేవుడు నోవాకు ఆ మత్సును ఇచ్చాడు. And he built it according to his word, as we read in Genesis chapter 6 verse 22. 6వ అధ్యాయము ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం ప్రకారము దేవుడు ఇచ్చిన మత్సు చొప్పున, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున ఆ యొక్క ఓడను నిర్మించాడు. Then God invited him into the ark. ఆ తర్వాత నోవాను ఆ యొక్క ఓడలోకి దేవుడు ఆహ్వానించాడు. Then flood came and destroyed the whole human race, the entire world. ఆ యొక్క వరదలు ఆ విధంగా వచ్చినాయి, మానవ యొక్క జాతి అంతా కూడా నాశనం కాబడింది. And then finally the ark of Noah rested where? చివరిగా ఆ విధంగా నాశనం అయిపోయిన తర్వాత నోవా ఆ యొక్క ఓడ ఒక చోట నిలబడుకునింది. ఎక్కడ అది నిలబడి? On Mount Ararat. ఆ యొక్క మౌంట్ అరారత్ అనే వ్యాలీ, అది ఎక్కడ లోయలో కాదు, ఆ సమభూమి ప్రదేశంలో కాదు, మౌంట్ అరారత్. అరారత్ పర్వతం పైన మౌంట్ అరారత్ న్యూ లైఫ్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ది ఆర్క్. ఆ యొక్క ఆ మౌంట్ అరారత్ పైన నిలబడిన ఆ ఓడ నుంచి కొత్త జీవం బయటకు వచ్చింది. Those who are preserved according to the plan of God. దేవుని యొక్క చిత్తానుసారంగా ఎవరైతే భద్రపరచబడుతున్నారో, those who are redeemed according to the purpose of God. దేవుని యొక్క చిత్తానుసారంగా ఎవరైతే విమోచింపబడ్డారో, so those redeemed people, Noah's family, 8 souls, they came out of the ark where? On Mount Ararat. ఎవరైతే విమోచింపబడిన ఆ 8 మంది ఉన్నారో అరారత్ పర్వతం నుంచి వారు బయటికి తీసుకొని రాబడ్డారు. That is very important. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. Mount Ararat speaks of new life. మౌంట్ అరారత్ పర్వతం దేని మాట్లాడుతుందంటే నూతన జీవం గురించి మాట్లాడుతుంది. New life emerged out of Mount Ararat. నూతన జీవము అరారత్ పర్వతం నుంచి బయటికి వచ్చింది. Then we find in 22nd chapter of book of Genesis, 22వ అధ్యాయము ఆదికాండం నుంచి మరొక విషయం, మోరియా పర్వతము. In the second verse of that chapter, 2వ వచనంలో God asked Abraham to sacrifice his only son Isaac. దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు, నీ యొక్క ఒక్కగానొక్క కుమారుణ్ణి బలిగా అర్పించమని అడిగాడు. ఆయన ఉన్నాడు, ఇస్మాయిల్ కూడా ఉన్నాడు కదా. ఇస్మాయిల్ is also there. ఇస్మాయిల్ అప్పటికే ఉన్నాడు. But he says, నీ ఏకైక పుత్రుడు, నీ ఒకే కుమారుడు అని అంటాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇస్మాయిల్ ఉన్నప్పటికీ కూడా నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇస్సాకుని. ఇస్మాయిల్ is the son of flesh and Isaac is the son of the spirit. ఇస్మాయిల్ అయితే శరీరానికి సంబంధించిన కుమారుడు గాని, ఇస్సాకు అయితే ఆత్మీయమైన కుమారుడు. And God asked him to sacrifice. ఎవరైతే ఆత్మీయమైన కుమారుడు ఉన్నాడో ఆ కుమారుని, ఓన్లీ సన్, ఈ ఒక్కగానొక్క కుమారుడు, ఈ కుమారుడు ప్రిపేర్డ్, ఈ యొక్క కుమారుడు సిద్ధపరచబడిన. అబ్రహాం వాస్ ప్రిపేర్డ్. అబ్రహాము సిద్ధపరచబడినాడు. ఈ శారాను ఏమాత్రం కూడా సంప్రదించలేదు. థింక్ ఆఫ్ ఇట్, ఇట్ ఇస్ ఎ వెరీ వెరీ మేజర్ డెసిషన్. ఈ ఆలోచించండి, ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఇది ఇన్ ది ఫ్యామిలీ, ఈ కుటుంబంలో త్రూ ఐజాక్ దే వర్ టు బి బ్లెస్డ్. ఇస్సాకు ద్వారా వారు ఆశీర్వదింపబడ్డారు. అండ్ గాడ్ ఆస్క్డ్ హిమ్ టు సాక్రిఫైస్. ఇస్సాకును దేవుడు అర్పించమంటని చెప్పి. ఇట్ ఇస్ సచ్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. అబ్రహాం డిడ్ నాట్ కేర్ టు టెల్ శారా ఆల్సో. అబ్రహాము శారాకు కూడా ఈ విషయం చెప్పలేదు. యు నో వై? ఎందుకు చెప్పలేదు తెలుసా? ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. రీడ్ హెబ్రూ చాప్టర్ 11 verse 19. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం, ఎంతో అద్భుతమైన విషయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 11 verse 19.
11వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనము. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడి శక్తిమంతుడని. మృతులకు సహితము లేపుటకు సమర్థుడు. మృతులను సహితము లేపుటకు దేవుడి So శక్తిమంతుడు. Abraham knew, though I am going to go and sacrifice Isaac, I will come back with Isaac. నేను ఇస్సాకును తీసుకెళ్లి మోరియా పర్వతం పైన అర్పించినప్పటికీ తిరిగి నేను ఇస్సాకుతో వస్తానని అబ్రహాం తెలుసు. Same thing he tells his servants also. అదే విషయాన్ని తన దగ్గర ఉన్న దాసులు కూడా చెప్పాడు. As he was going with Isaac and his servants, తన దాసులతో ఇస్సాకుతో కలిసి వెళ్తున్నప్పుడు, we will go under and worship the Lord and we will come back. We will come back. మేము ముందుకు వెళ్తాము, దేవుని ఆరాధిస్తాము, మేము తిరిగి వస్తాము. He tells the servants. అది ఆ విషయాన్ని దాసులకు చెప్పినాడు. And then they would have, I don't know how they would have taken it, and they were waiting there. వారు మరి ఏ విధంగా దాన్ని గ్రహించినారో తెలియదు కానీ మరి వెళ్తున్నారు, తిరిగి వస్తారంటే చెప్పేసి వారు నిలబడిపోయినారు. Abraham and Isaac are going. అబ్రహాము ఇస్సాకు ఇద్దరు కలిసి ఆ విధంగా ముందుకు వెళ్ళిపోయారు. He was carrying the firewood. ఇస్సాకు నెత్తిపైన కట్టెలు పెట్టుకొని వెళ్తున్నాడు. And then as they were going, ఆ స్థలానికి వెళ్ళినప్పుడు then Isaac asked his father, తన తండ్రిని అబ్రహాంను అడిగినాడు ఇస్సాకు, behold the fire and the wood, where is the lamb? అగ్ని ఉంది, నిప్పు ఉంది, మరి కట్టెలు ఉన్నాయి, మరి దహన బలిగా అర్పించడానికి ఏది గొర్రె? Whenever Abraham offered burnt offering, Isaac had seen there was a lamb. ఎప్పుడైతే ఆ యొక్క అర్పణ అర్పించిన విషయాలని ఇస్సాకు చూస్తూ వచ్చినాడు, తన తండ్రి అర్పించినప్పుడు అక్కడ గొర్రెపిల్లని చూసినాడు. గొర్రె పిల్లను తప్పకుండా చూశాడు. గొర్రెపిల్లని తప్పకుండా చూశాడు. ఇప్పుడు గొర్రె పిల్ల లేదు. ఇప్పుడు గొర్రెపిల్ల లేదు. He says, where is the lamb? ఎక్కడుంది గొర్రెపిల్ల? ఎక్కడుంది? Now I wrote in my study Bible at home. అంకుల్ తన యొక్క స్టడీ బైబిల్లో ఈ విధంగా రాసుకున్నాడు. Who is that father whose heart will not melt when he hears those words from the son? ఎప్పుడైతే తన కుమారుడి నుంచి ఇటువంటి మరి మాటలు విన్నాడో ఏ తండ్రి హృదయం కరిగించబడలేదు? ఎటువంటి తండ్రి హృదయం కరిగించబడదు. He knew that he is going to sacrifice him. ఇతనికి తెలుసు, ఈ తండ్రికి తెలుసు ఆ కుమారుణ్ణి బలిగా అర్పించబోతున్నాడు. కుమారుడు అడుగుతున్నాడు, where is the lamb? ఆ బలిగా అర్పించబడే కుమారుడు అడుగుతున్నాడు, ఎక్కడ గొర్రెపిల్ల? Very sensitive thing. ఇది ఆలోచించండి, ఇది ఎంతో సున్నితమైన అంశం. Abraham is not tilted, he is not moved by anything. ఈ ఎక్కడి నుంచి కూడా అర్పించబడేది కాదు అర్పణ. He was not moved. అయితే కదిలించబడలేదు. అబ్రహాము ఏ మాత్రం కూడా ఆ మాటలకు కదిలించబడలేదు. He went steadily there. ఈ ఎంతో స్థిరంగా ఆ మాటలు విన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళినాడు. There Isaac also wonderful person. ఇస్సాకు కూడా ఎంతో అద్భుతమైన వ్యక్తి. Isaac was tried and kept on the altar. ఇస్సాకు తన యొక్క చేతులు బంధించబడి ఆ బలిపీఠం పై ఉంచబడ్డ. He opened not his mouth. ఆ బంధించబడినప్పుడు కూడా తన యొక్క నోరు ఏ మాత్రం తెరవలేదు. How does it sound as Jesus Christ on the cross of Calvary? He did not open his mouth. యేసు ప్రభువారు ఏ విధంగా అయితే కల్వరి శిలువ పైన మౌనం వహించినాడో ఆ విధంగా ఇస్సాకు ఆ బలిపీఠం పైన నోరు ఏ మాత్రం. Isaiah 53 verse 7 we read, he opened not his mouth. He opened not his mouth. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతాము, ఆయన ఏ మాత్రము నోరు తెరవలేదు. Isaac is a wonderful type of Christ. ఇస్సాకు యేసు ప్రభువారికి ఎంతో సాదృశ్యంగా ఉన్న వ్యక్తి. And he kept quiet. అతను ఎంతో మౌనంగా ఉన్నాడు. He was prepared to be sacrificed. అతను బలిగా అర్పించబడడానికి సిద్ధపడ్డాడు. Abraham took the sword. అబ్రహాము తన కత్తిని ఎత్తినాడు. Then he was prevented. ఎప్పుడైతే ఆ కత్తిని ఎత్తి చంపడానికి ఎత్తినాడో దేవుడు ఆ అబ్రహామును అడ్డుకున్నాడు. Genesis chapter 22 verse 12. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనంలో, Then Lord said, now I know that thou fearest God. ఇది ఇప్పుడు నాకు తెలియను, నీవు దేవునికి భయపడు వాడవని నాకు తెలియను. ఇప్పుడు నాకు తెలిసిందంట. ఇప్పుడు నాకు తెలిసింది అంటే ఏమని అర్థం? ఆల్ దిస్ వైల్ హి హ్యాడ్ బీన్ టెస్టెడ్ అండ్ ట్రైడ్. అన్ని ఈ సంవత్సరాలు అన్ని కూడా తన జీవితంలో పరీక్షలు వీటన్నిటి గురించి వెళ్ళినప్పటికీ then he ఉత్తీర్ణుడైనాడు వీటన్నిటి ద్వారా. He had wonderful score now. ఇప్పుడు తన యొక్క జీవితంలో ఎన్నో మార్కులు, something which was close to his heart he has put it in the altar. తనకి ఏదైతే తన హృదయానికి సమీపంగా ఉందో ఆ సమీపంగా ఉన్నదాన్ని బలిపీఠం పైన ఉంచినాడు. Moriah speaks of the mountain of sacrifice. మోరియా పర్వతం దేని గురించి మాట్లాడుతుందంటే అది బలికి సాదృశ్యమైన పర్వతం. That speaks of higher level mountain, not a valley. అది లోయ కాదు, అది ఎంతో ఉన్నతమైనది, ఎంతో ఉన్నతమైన పర్వతం. Mount Moriah. అది మోరియా పర్వతము. మోరియా పర్వతం. If you are scaling higher and higher in your spiritual life, మనం ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తాము, పైకి వెళ్తాము, mountain top,
మనం పర్వతం పైకి వెళ్ళినప్పుడు, to have fellowship with the Lord by faith, దేవునితో విశ్వాసంతో మనం సహవాసంలో ఉన్నప్పుడు, you will be prepared to sacrifice anything for the cause of Christ. ఆ సహవాసంలో ఉన్నప్పుడు దేవుని కొరకై మనం ఏదైనా త్యాగం చేసేవారిగా ఉండాలి. Then Isaac and Abraham came back with great victory. అబ్రహాము ఇస్సాకు ఆ తర్వాత ఎంతో సంతోషంతో ఎంతో విజయంతో వెనుకలకు వచ్చారు.